నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అన్నమయ్య జిల్లా కొటాలలోని పిరమిడ్ జేతవనంలో ఘనంగా జరుగుతున్న సంక్రాంతి ధ్యాన మహాయజ్ఞం. సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో మౌన ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం. కర్నూలు జిల్లా విక్టరీ నవోదయ సైనిక్ కోచింగ్ సెంటర్లో ఆదోని పిరమిడ్ మాస్టర్ల ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో మార్చి 1న నిర్వహిస్తున్న మెగా మహాకర్ణ శాకాహార ర్యాలీలో పాల్గొనాలని ఆహ్వానిస్తూ ప్రచారం నిర్వహించారు. ఇక వివరాల్లోకి వెళ్తే, అన్నమయ్య జిల్లా కలికిరి కొటాలలోని పిరమిడ్ జేతవనంలో సంక్రాంతి ధ్యాన మహాయజ్ఞ కార్యక్రమం వైభవపేతంగా జరుగుతోంది. అన్నమయ్య జిల్లా కలికిరి కొటాలలోని పిరమిడ్ జేతవనంలో సంక్రాంతి ధ్యాన మహాయజ్ఞ కార్యక్రమం 2వ రోజు నిర్వహించిన సంగీతనాద ధ్యానం అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో 2వ రోజు లయము అనే అంశం గురించి బ్రహ్మర్షి పత్రిజీ వీడియో సందేశం ధ్యానులను బాగా ఆకట్టుకుంది. మన దగ్గర శ్వాస ఉంది, ఆ శ్వాసలో మనం లయమైపోవాలి, అదే ధ్యాన యోగం అని తెలియజేశారు. బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి గురించి స్పష్టంగా వివరించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో పలు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని జ్ఞాన సందేశాలు ఇచ్చారు. అలాగే ఈ సందర్భంగా నిర్వహించిన సంగీత ధ్యానంతో పాటు పలు కార్యక్రమాలు ధ్యానులను విశేషంగా అలరించాయి. ఒక్కొక్కరికి చేసినప్పుడు సామూహిక చైతన్యం అనేది పెరుగుతుంది. అలాగే నిర్భయులుగా ఉండాలి అన్నారా లేదా ఆయన? భయం ఉందా? గట్టిగా భయం ఉందా? అది పిఎస్ఎస్ఎం మాస్టర్స్ అంటే. సో ఇంకోటి, మనం భారతీయులం, గర్వంగా చెప్పుకుందాం మనం భారతీయులం అని. సో ఇవాళ ఎంతో చక్కగా మనకి మెసేజ్ ఇచ్చారు. మనం భారతీయులం కాబట్టి ఇంకొక సందేశం ఇస్తాను నేను మీ అందరికీ. మనందరం కలిసి ఇప్పటి నుంచి స్వచ్ఛ భారత్ చేద్దాం. నిన్నందరం మనం వందే మాత్రం అన్నామా లేదా? వందే మాత్రం అని అంటే సరిపోదు, మన కర్తవ్యం అన్నారు కదా ఆయన. కర్తవ్యం మనం చెయ్యాలా వద్దా? మన కర్తవ్యం ఏంటంటే స్వచ్ఛ భారతం మన కర్తవ్యం. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో మౌన ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు గంగాధర్ చంద్రలు పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా భాగవతం రామాయణం గురించి అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి విశేషమైన జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. వెళ్ళాలి, ఎవరిని మోసం చేయాలి, ఈయన అతను ఇంత డబ్బులు ఉండాలి అని బిల్లదీయడం కానీ లేదు, మాడీలు కట్టించడం కానీ లేదు, కోట్లు సంపాదించిన తర్వాత అహంకారం పెరగడం కానీ, ఈ ప్రతి విషయాలు మోక్షానికి అడ్డుగోడలుగా తయారవుతాయి. ఇందులో మోక్షానికి మార్గాలు కూడా ఉన్నాయి. డబ్బు నువ్వు ఎప్పుడైతే శాశ్వతం కాదు, డబ్బులు ఎంతవరకు నాకు జీవించగలిగే అంత డబ్బు ఉంటే చాలు, నేను ఏ ₹1 నేను తీసుకెళ్ళలేను, చనిపోయిన తర్వాత ఏ ₹1 తీసుకెళ్ళలేను, కోట్లు సంపాదిస్తారు, ఏ ₹1 అందులో తీసుకొని పోలేము. కోట్లు ఎందుకు, ఏ విధంగా సంపాదించాలా, ఎందుకు సంపాదించాలా అని ఒకసారి క్వశ్చన్ వేసుకో. ఏ రోజైతే నువ్వు దాని మీద వ్యామోహాన్ని తగ్గించుకోగలుగుతావో ఆ రోజు నీకు ధర్మ మార్గంలో నడగలుగుతావు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని కర్నూలు జిల్లా విక్టరీ నవోదయ సైనిక్ కోచింగ్ సెంటర్లో ఆదోని పిరమిడ్ మాస్టర్లు బన్నూరి నారాయణ, బన్నూరి సరస్వతి ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ సందర్భంగా విద్యార్థులకు ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం ఎలా చేయాలి, ధ్యాన విశిష్టత, ధ్యానంతో విద్యార్థులకు ఎలాంటి లాభాలు కలుగుతాయి అనే విషయాల గురించి చక్కగా వివరించి అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో మార్చి 1న నిర్వహిస్తున్న మెగా మహాకర్ణ శాకాహార ర్యాలీలో పాల్గొనాలని ఆహ్వానిస్తూ ప్రచారం నిర్వహించారు. మూగ జీవుల పరిరక్షణకై మార్చి 1న నిర్వహిస్తున్న మెగా మహాకర్ణ శాకాహార ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని స్థానిక ధ్యానులు ఆహ్వానించారు. అనంతరం నిర్వహించిన ధ్యాన శిక్షణ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సతీష్ సాగర్ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. శాకాహార ర్యాలీలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ధ్యానులు మీనా, స్వప్న, పరమేశ్వర్, శ్రీనివాస్, బీదర్ మాస్టర్స్ పాల్గొన్నారు. బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ ఆశయ సాధనలో భాగంగా శాకాహార జగత్లో భాగంగా మరి మహాకరుణ శాకాహార ర్యాలీ ఒకటి తలపెట్టారు జహీరాబాద్ మాస్టర్స్. మరి మార్చి 1, 2026 ఆదివారం రోజున అత్యద్భుతమైన మెగా మహాకరుణ శాకాహార ర్యాలీ నిర్వహిస్తున్నాము. ఈ ర్యాలీకి పిఎస్ఎస్ఎం మాస్టర్స్ అందరూ కూడా విస్తృతంగా తరలివచ్చి అహింస సందేశాన్ని మరి ప్రజలందరికీ అందించాలి, జహీరాబాద్ పట్టణ ప్రజలందరికీ అందించాలనేసి లక్ష్యం. మరి ఏ జీవిని చంపే హక్కు మనకు లేదు, అలాగే జీవరాశులపై వ్యాపారం చేసే హక్కు కూడా ఎవరికీ లేదు. బాపట్ల జిల్లా యాజిలి గ్రామంలోని శ్రీ మహాలక్ష్మి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్యానులకు ధ్యాన విశిష్టత, ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను చక్కగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. నేను చాలా చేశాను కాబట్టి చెప్తున్నాను. ప్రయోగాలు చేయాలి, మాస్టర్ సుగుణ జ్ఞానం చేసుకుంటుంటే కుదరదు. పంపించి చూడండి. మనం ఎక్కడి నుంచి ఎక్కడికైనా శ్రీకృష్ణుడు ద్వారక నుంచి ద్రౌపదికి వస్త్రాలు ఇచ్చినట్టుగా మనం ఎవరికైనా ఇవ్వగలం. ఈ షరతులు లేని ప్రేమను పంపించాం. ఇప్పుడు అందరం కళ్ళు మూసుకుందాం, ధ్యానంలో కూర్చుందాం. స్వామి వివేకానంద జన్మదినం రోజు తిరుపతి జిల్లా నారాయణవనం మండలం పుత్తూరులో ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా పిఎంసి ఇన్ఛార్జ్ రవిరాజు, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు మదన, విజయభాస్కర్ సౌజన్యులు పాల్గొని ధ్యానులకు, విద్యార్థులకు ధ్యానం, శాకాహారం, పిరమిడ్ల విశిష్టత గురించి తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఉప్పరపల్లి గ్రామం మద్దినాయనపల్లి రోడ్డు పాకాలలో జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా మెగా శాకాహార ర్యాలీ ఈశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఈశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం నిర్వాహకులు ఆత్మీయ ఆహ్వానం పలికారు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.